భోగి రోజు దోశలు, సంక్రాంతి రోజు పిండి వంటలు, పొంగల్, స్వీట్స్ కదా! మరి కనుమ రోజు ముక్కలేనిదే ముద్ద దిగదు ఎవరికైనా సరే. అవును కదా! అయితే ఈరోజు మా ఇంట్లో చాలానే స్పెషల్స్ ఉండబోతున్నాయి. సో, మార్నింగ్ అయితే ఇంకా భోగి రోజు ఉండే దోస పిండి ఉంటే పొద్దున్నే దోసలైతే లైట్‌గా తీసుకున్నాము. ఇంకా గెట్ రెడీ విత్ మీ ఫర్ అ కనుమ. అవును, మీరెలా సెలబ్రేట్ చేసుకుంటారు కనుమ? కనుమ అంటేనే వడలు, నాటుకోడి, చికెన్ కర్రీ, మటన్ కర్రీ, కలర్ రైస్, చేసే ఓపిక ఉంటే బిర్యానీలు, ఇంకా దాని తర్వాత థమ్సప్లు, కూల్ డ్రింక్లు, స్వీట్స్ కూడా ఉంటాయి కదా! మా అమ్మమ్మ వాళ్ళ ఊరికెళ్తే మార్నింగ్ టైమ్స్ అయితే టిఫిన్స్ ఏమీ ఉండవు. డైరెక్ట్ అటాక్ అనమాట. నాన్ వెజ్. సో, చికెన్ కర్రీ, పూరీలు, వడలు ఇవన్నీ చేసి పెట్టేవాళ్ళనమాట. మేము, మా పిన్ని పిల్లలు అందరం కలిసేసి పొద్దున్న లేచిన వెంటనే ఫ్రెష్ అప్ అయిపోయి డైరెక్ట్గా ఫుడ్ మొత్తం బాగా తినేసేవాళ్ళము. అమ్మమ్మ వాళ్ళ ఊరికి వెళ్తే అదొక సపరేట్ వైబ్ ఉంటుంది కదా! అవును, మీరు మీ అమ్మమ్మ వాళ్ళ ఊరికి వెళ్తే ఏది ఎక్కువగా గుర్తు చేసుకుంటారు? నేనైతే కనుమ రోజునే చాలా ఎక్కువగా గుర్తు చేసుకుంటాను అనమాట. మా అమ్మమ్మ చేతి వంట చాలా బాగుంటుంది. ఇంకా తన చేతితో చేసే నేతి బొబ్బట్లు, అలాగే అరిసెలు సూపర్. ఇంట్లో అందరూ కష్టపడుతుంటే కనీసం పేరుకైనా ఏదో ఒక పని చేయాలి కదా! నేనైతే పెరుగు పచ్చడి చేస్తున్న స్పెషల్స్ ఏంటో నెక్స్ట్ వ్లాగ్లో చూసేయండి.